హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అనగా జూన్ 16వ తారీఖున ఏపీడిఎస్సిలో అడిగిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: వార్తాపత్రికలు ఏ జాబితాలోకి వస్తాయి? ఆన్సర్: ఉమ్మడి జాబితా. నెక్స్ట్ క్వశ్చన్: ఏపీఎల్ సిద్ధాంతాలతో సంబంధం ఉన్న వ్యక్తి. ఏపీఎల్ సిద్ధాంతాలతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆన్సర్: లెనిన్. నెక్స్ట్ క్వశ్చన్: పెపీ కాన్సెప్ట్ ఇన్ కేరళ గురించి అడగడం జరిగింది. పెపీ కాన్సెప్ట్ ఇన్ కేరళ, దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: లోక్సభ సమావేశమైన మొదటి రోజు. ఆన్సర్ వచ్చేసరికి ఏప్రిల్ 17, 1952. నెక్స్ట్ క్వశ్చన్: ఆర్టికల్ 26 విశ్వమానవ హక్కులు దేనిని సూచిస్తుంది? ఆర్టికల్ 26 విశ్వమానవ హక్కులు దేనిని సూచిస్తుంది? ఈ క్వశ్చన్లు అడగడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి విద్యా హక్కు. నెక్స్ట్ క్వశ్చన్: 2025 టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? 2025 టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు? దీని ఆన్సర్ వచ్చేసి పూర్ణిమాదేవి. నెక్స్ట్ క్వశ్చన్: 1997 ఎన్సీఈఆర్టీ ఉపాధ్యాయ వృత్తి నియమావళి అంశాలు. దీని ఆన్సర్ వచ్చేసి 30. నెక్స్ట్ క్వశ్చన్: ఇన్స్పైర్ స్కీమ్ పేరు. దీని గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇన్స్పైర్ స్కీమ్ పేరు. ఆన్సర్: షీ. నెక్స్ట్ క్వశ్చన్: 1912లో తొలి ఫ్లైట్ రూట్ ఏది? 1912లో తొలి ఫ్లైట్ రూట్ ఏమిటి? ఆన్సర్: కరాచీ టు ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశ జనాభా ఏ సంవత్సరంలో 100 కోట్లు దాటింది? భారతదేశ జనాభా ఏ సంవత్సరంలో 100 కోట్లు దాటింది? దీని ఆన్సర్ 2001. నెక్స్ట్ క్వశ్చన్: ప్రజలు ప్రత్యక్షంగా పన్ను. టైల్ హిస్టరీ బిట్ అన్నమాట. ప్రజలు ప్రత్యక్షంగా పన్ను గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: 2019 సుప్రీంకోర్టు జస్టిస్ నెంబర్స్. 2019 సుప్రీంకోర్టు జస్టిస్ నెంబర్స్. దీని ఆన్సర్ వచ్చేసరి 34. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి కంటెంట్ మరింత కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.